మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళే యాదయ్యకు బాధితుల నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే కాళే యాదయ్యపైకి రాళ్లు ఎత్తుకున్నారు ప్రజలు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జాగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతారు డ్రైవర్. ఆ స్పాట్ చేయాలి. ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్టర్ చెప్తే చేసేవాళ్ళు, చేయకుండా ఎంతసేపు కేసు ఉందని డిలే చేసుకుంటూ పోయింది. ఇప్పటికైనా తొందర పూర్తి చేయాలి. మేడం, మంత్రి గారు ఇందాక వచ్చారు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు రోడ్డు విస్తరణ గురించి అడుగుతా ఉంటే రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతిసారి ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా ఇక్కడ రోడ్డు ఆ 2 రోజులు మాత్రమే డిస్కషన్, తర్వాత రోడ్డు విస్తరణ అనేది ఉండదు. మధ్యలో ఎన్జిటీల కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలు అవుతుంది? ఏమడుగుతున్నారు అసలు? ప్రభుత్వం ఏంటి రెస్పాండ్ అవుతుందని మా బాబు మొత్తం చెన్నై వరకు ఇక్కడున్న లీడర్ని రిపోర్టర్ తీసుకొని పోయారు. ఆ రోజు కూడా గవర్నమెంట్ నుండి మా అమ్మ అనుకుంటూ వచ్చింది. వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పలేదు, ఏం చేయలేదు. అక్కడ ఉన్న జడ్జి కోప్పడ్డారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. దాన్ని ఇమీడియట్గా ఫాలోఅప్ చేసి అసెంబ్లీలో అడిగిన రోజు కూడా ఏం చెప్పారు, ఇమీడియట్గా అయిపోతుంది, రోడ్ స్టార్ట్ చేస్తున్నామని నన్ను కొంచెం ఆ రోజు ఏదో మాట్లాడేశారు. సరే, నేను దాంట్లో రాజకీయం చేయొద్దని వదిలేసాను. ఒకటి మాత్రం క్లారిటీ ఏంటి, గతంలో మన టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ మనం మొదలు పెడితే బిజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైండింగ్ చేయాలని, రోడ్ నేషనల్ వేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది, మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడానికి. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేపించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేపించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఎన్జిటీలు వేశారు. అంతలో ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో వెళ్ళిపోయినాం. ఎలక్షన్ వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కాస్త డిలే చేసింది కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపాదికన రోడ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం.